ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, బుధుడు ఉచ్చస్థితి, అలాగే 2వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు, ఇంకా 6వ స్థానంలో శని వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం ఒక విధంగా ఉంటే, ఇదే రాశిపైన కుజ, గురు, రాహు గ్రహాల దృష్టి కూడా ఇదే రాశిపైన ఉండి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా అనుకూల పడుతూనే అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వస్తూ, మాట పట్టింపులు వస్తూ అన్నీ కలిసి కలగాపులగంగా శుభ లక్షణాలు కలిసి ఉన్నాయి. శుభాధిక్యత ఉన్న మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. అలాగే ఆలోచన తీరు, బుధుడు రాశిలో రాశ్యాధిపతి ఉచ్చలో ఉండటం వల్ల మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. ఆలోచన తీరు బాగుంటుంది, అమలు చేసే విధానం బాగుంటుంది. చాతుర్యం, నైపుణ్యం అనే మాటలన్నీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఈ వారం ప్రదర్శించే అవకాశం వస్తుంటుంది. అలాగే మాట తీరు బాగుంటుంది, మంచి తెలివితేటలను చూపించే విషయం ఉంటుంది. మరి ఆర్థికపరమైన విషయాల్లో పాలు పంచుకుంటారు. దాన్ని ఆర్థిక విధానాన్ని సరి చేసుకోగలుగుతారు. కొత్త వస్తువులు కొన్ని తీసుకురాగలుగుతారు. అలా అన్ని రకాల విషయాల్లో మాట, మన్నన, ఆర్థిక స్థితి అన్నీ కూడా ఒకేసారిగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవడం, అందరితో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పంచుకోవడం, ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాలు కూడా ఈ వారం బాగానే ఉంటాయి. కానీ కొంత వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన విషయాల్లో, వాహనం విషయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎక్కువ స్పీడ్ లేకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న సమస్యలు వస్తాయని అర్థమవుతుంది, అది గమనించుకుంటే సరిపోతుంది. పెద్ద విశేషాలేం కాకపోవచ్చు, కానీ చిన్న విషయాలు కూడా మన అజాగ్రత్త వలన వస్తుంటాయని అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అదుపులో ఉండి వేగం తగ్గించుకొని బండ్లు నడిపితే బాగుంటుంది. అనేక రకాల విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. అలాగే విద్యా విధానం అంతా కూడా కొంత అర్థమవుతూనే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రయత్నాలు చేయడం అన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆర్థిక రుణ విధానాలన్నింటిలో కూడా వాటికి సరిగానే ఒక పథకం ప్రకారం పాటిస్తారు, అన్ని అనుకూలంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి సహకారం ఉంటుంది, అనుకూలత బాగానే ఉంది. అలాగే
కొత్త వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకోవడం, గృహం, వాహనం ఇలాంటివి కూడా అగ్రిమెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు ఏదైనా తీసుకునే అవకాశం గట్టిగానే ఉంది. ఈ వారం వీరు గతంలోంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు కొన్ని అయ్యే అవకాశం ఉంటుంది. అవి శుభ లక్షణాలుగా చెప్పవచ్చు. బంగారం సంబంధించిన విషయాల్లో కూడా ఈ వారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, చేస్తే బాగుంటుంది. అలాగే భాగ్యస్థితి బాగా ఉన్నతంగా ఉంటుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులకు విలువలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ స్థితి బాగుంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత బాగానే ఉన్నప్పటికీ కొంత మొరటుతనం, మొండితనం లాంటి మనుషులతో వాగ్వాదాలు చేయవలసి వస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కేవలం కావాలని వాగ్వాదాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొంచెం సందర్భానుసారంగా ఎక్కడ ఎవరితో ఎలా వాదన పెట్టుకోవాలనో అంతవరకే పెట్టుకుంటే బాగుంటుంది. వాదనలు లేకుండా చూసుకోండి. అనవసరమైన వివాదాల్లో జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా మనకి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగే అవకాశం బాగానే ఉంది. ఖర్చుల విషయంలోకి వస్తే సాధారణమైన ఖర్చులే ఉంటాయి. అది కూడా ఇష్టపడి చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొంత ఎక్కువ ఖర్చులు అయినప్పటికీ కూడా అదంతా ఇష్టపడి ఇష్టపూర్తిగా చేసే ఖర్చులే కాబట్టి అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలు, ప్రయాణాలు మొదలైన విషయాల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంటుంది. ఏదైనా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అధిక శ్రమ చేయవలసి వస్తుంటుంది. మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. సాధారణమైన విషయాల్లో అనుకూలత ఎక్కువగానే ఉంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కన్యారాశి వారు ఈ వారం కనకదుర్గామాతని ఆరాధించడం, పూజించడం మంచి అనుకూలమైన స్థితిని చూపిస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.